అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గారు చేసిన వ్యాఖ్యలు 100% నిజం. ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలన కోరుకోవడం లేదు. ముఖ్యంగా యువత, ఉద్యోగస్తులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ప్రశాంత్ కిషోర్ యొక్క మాటలకు అద్దం పట్టేలా అందరు చెప్పడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల్లో కొన్ని విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఇవన్నీ గతంలో ఉన్న పథకాలే, కేవలం పేర్లు మాత్రమే మార్చాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి అవసరం. ఎక్కడ అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేదు. అనేక మంది ఉన్నత విద్య చదువుకొని డిగ్రీ పట్టాలు తీసుకున్నటువంటి అనేక మంది నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ గతంలో ఇప్పటికీ ఆయనకు పటిష్టమైన సంక్షిప్తంగా ఈ రాష్ట్రం పైన అవగాహన ఉంది కాబట్టి ఆయన చేసిండు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం. ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడుతూ జగన్ జన్మలో ఇక సీఎం కాలేడని చెప్పడం జరిగింది. ఈసారి సీఎం అయ్యే ప్రసక్తే లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఆయన కోసం పనిచేసిన ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడని చెప్పి ఆయన చేసిన స్ట్రాటజిక్స్ అన్నీ వాడి ఆయనకు సీఎం చేయడం జరిగింది. అటువంటి ఆయనే ఈరోజు ఈయన సీఎం కాడు, సీఎంగా పనికిరాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి ఆయనను ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన తప్పు సర్వేలు చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. కానీ గతంలో చేసినప్పుడేమో ఆయనకే అందలం ఇచ్చి ఆయననే గొప్పగా మాట్లాడిన వైసీపీ వాళ్ళు ఈరోజు ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా జగన్ పరిస్థితి అయిపోయింది. ఎక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎంగా మరోసారి ఖచ్చితంగా ఎన్నిక కాబోతున్నారు. రాష్ట్రం కూడా పచ్చగా అవ్వబోతూ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నాడు జగన్మోహన్ రెడ్డి నమ్మిన వ్యక్తే ప్రశాంత్ కిషోర్ పీకే అనే అతను నిన్న తెలంగాణలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. నాడు నమ్మిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతున్నాడని చెప్పడం, ఆయన నమ్మిన వ్యక్తి చెప్తున్నాడంటే మన ఆంధ్రప్రదేశ్లో పాలన ఎట్టుందో బయటి రాష్ట్రాల వాళ్ళకే తెలిసిపోతుంది. కేసీఆర్కు పట్టిన గతే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా పడుతుంది అని మన పీకే గారు చెప్పడం నిజంగా ఆయన నాడు ఎలా పనిచేసినాడో జగన్మోహన్ రెడ్డి కాడ ఆయనకే అర్థమైపోయింది. అంటే అప్పుడున్న పాలన బేస్ అన్న వ్యక్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధోగతి పట్టింది. ఖచ్చితంగా సంక్షేమాలు అనేటివి పనిచేయవు, ఉచితాలు పనిచేయవు, ప్రజల్లో ఉండాలి, నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి. ఏదో ఎక్కడో కూర్చొని బటన్లు నొక్కుతుంటే ప్రజలకు సంక్షేమాలు పోతే ఓట్లు వేయరు అనేది చాలా చక్కగా చెప్పాడు. తొందరలో ఆంధ్రప్రదేశ్కు కొత్త ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. అత్యధిక మెజార్టీతో 160 సీట్లు ఖచ్చితంగా గెలిచి ఈ ఆంధ్రప్రదేశ్ను ధ్వంసమైన నాశనమైన ఆంధ్రప్రదేశ్ను మళ్ళా చక్కదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నారని. తెలంగాణలో కేసీఆర్కి ఏ గతి పట్టిందో ఆంధ్రలో అదే గతి పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు. నంద్యాలలో మరోసారి ఓటేసి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపేందుకే ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. గతంలో నవరత్నాలు అనేటివి చాలా మోసపోయారు ప్రజలు. జగన్ ప్రభుత్వం అంతా సరియలేదు. కేవలం పథకాల మీద ముందు పోయారు కానీ ఎక్కడైనా అభివృద్ధి లేదు. గుంతలు పూడ్చిన పరిస్థితి కూడా కనపడలేదు ఈ ప్రభుత్వంలో. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన సత్యం, తగిన సత్యం ప్రకారం క్లీన్షిప్ అయిపోతుంది. ఎక్కడ కానీ వైసీపీ అనేది కనపడదు. దాని గురించి ప్రజలందరూ ధైర్యంగా ఉన్నారు. మేము కూడా ధైర్యంగా ఉండి అభిలక్షణ ముఖ్యమంత్రి సైకిల్ గుర్తు ఓటేస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.